మత్తు వదలట్టు భయ్యా ఎప్పుడో 2019లో వచ్చిన ఈ ఫిలింకి సంబంధించి మనకు సీక్వెల్గా మత్తు వదలట్టు వచ్చింది. మన సింహ గారు, మన సత్య గారి లీడ్ రోల్లో వచ్చిన ఈ ఫిలిం నాకు ఎలా అనిపించిందంటే బాగుంది. ఈ ఫిలిం అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పలేను, ఇది వరకు వచ్చిన రొటీన్ స్టోరీస్ వేలోనే ఉండొచ్చు అన్నట్టు నేను చెప్తాను. అది మీకు ఫుల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం, వినండి. మనం ఇక బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన సింహ గారు అండ్ ప్లస్ మన సత్య గారు హీటింగ్ స్పెషలైజేషన్స్ అవుతారు భయ్యా. సో వీళ్ళకి ఒక రాంగ్ కేసులో అయితే వీళ్ళని అయితే ఇన్వాల్వ్ చేస్తారు. సో ఆ కేసు ఏంది, వీళ్ళు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది ఓవరాల్గా మీరు ఫుల్గా ఫిలిం అయితే చూస్తారు. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏముంది భయ్యా ఫిలింలో అంటే, మీరు కామెంట్ని కనుక కావాలనుకుంటే మాత్రం విచ్చలు విడుగుండి A to Z పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంక్లూడింగ్ టు మన వెన్నెల కిషోర్ గారు కానీ, లేకపోతే సునీల్ గారు కానీ, లేకపోతే మన సత్య గారు కానీ, లేకపోతే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వీళ్ళందరితో మంచి ఫ్లోలో అయితే వెళ్తూ ఉంటుంది ఫిలిం. సో ఓకే, ఈ విధంగా అయితే ఉంది. మెయిన్గా నచ్చే ఎక్స్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా భయ అంటే, నాకైతే మెయిన్గా సెకండ్ హాఫ్ అంతా చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీలో ఇన్వాల్వేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఆ పాయింట్ ఎందుకు నచ్చింది, అది కొత్తగా ఉంటుందంటే అఫ్కోర్స్ మీకు కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ నాకు పర్టికులర్గా అయితే ఇది జస్ట్ ఓకేస్లో మంచిగా అనిపించింది సెకండ్ హాఫ్ వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కన్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుండాలంటే అది కూడా బాగానే ఉంటుంది. నాకైతే ఫిలిం అయితే బాగా నచ్చింది. ఆ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఈజ్ మచ్ బెటర్ అని చెప్తాను. అది క్లైమాక్స్ పొజిషన్ చూసుకుంటే, క్లైమాక్స్ పొజిషన్ చెప్పాను కానీ మనకు మత్తు వదల 3 కూడా ఉన్నది అన్నట్టు అనౌన్స్ చేశారు. సో అది మీరు మూవీ చూస్తే లాస్ట్లో మీకు తెలుస్తుంది అది అన్నట్టు. అండ్ ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మన సత్యాన్న గురించి మాట్లాడాలి భయ్య. అంటే ఇది వరకు మనకు ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో ట్రోలింగ్స్ కానీ, లేకపోతే కామెంట్ సీన్స్ కానీ, సో అవి మనకి ఈ ఫిలింలో ఎంకరేజ్ చేసి, సో దాంతో మనకు కొంచెము కామెడీ పండేటట్టు అయితే మనకు ఉంటాయి అన్నట్టు సీన్స్. అది మీరు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. దానికి ఫిలిం చూడడం ఎందుకు, మీరు ట్రైలర్ చూస్తే కనుక మీకు ఎలా ఉంటుందో అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా, అదన్నట్టు. అండ్ ఇక మన ఫరియా గారి గురించి మాట్లాడుకుంటే, తన క్యారెక్టర్లో తను బాగానే చేసింది. అంటే కొంచెము అక్కడక్కడ కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ పక్కకు పెడితే ఇస్ ఓకే సీన్స్లో అని చెప్తాను. అండ్ మన సింహ గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరు సునీల్ గారు కానీ, ఇలా అందరు క్యారెక్టర్స్ బాగా. వన్ మోర్ థింగ్ భయ, మన అజయ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో నా పర్టికులర్గా ఆ క్యారెక్టర్ కూడా సమ్వాట్ నాకు అనిపించింది, బాగా నచ్చినట్టు అనిపించింది. సో అది మీ ఫిలిం చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా నేను ఎక్కువ లెంత్ చేసి కూడా మీకు బాగా ఎక్కువ చెప్తుండేదో అనిపిస్తుంది. సో అది మూవీలో స్టోరీ లేకపోయినా పర్వాలేదు అన్నట్టు అనుకున్నా, ఏదో ఒక నార్మల్ ఫిలిం చూడాలి, ఒక ఫన్నీ ఫిలిం చూడాలా అలా అనుకుంటే, అండ్ మన సత్య గారికి ఫిలిమ్స్ కానీ, లేకపోతే ఇలాంటి క్రైటీరియా మీరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఐ మస్ట్ రికమెండ్ దిస్ ఫిలిం. జస్ట్ గో ఇన్ ది థియేటర్స్ అండ్ హ్యావ్ ఎ ఎంజాయ్ఫుల్. అండ్ మీ ఫ్రెండ్స్తో నేను చెప్తున్నాను ఏంటంటే, సెకండ్ హాఫ్లో సమ్ ఆఫ్ టు మన సింహవారు ఒక కొంచెం డబుల్ మీనింగ్ కానియచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం సమ్వాట్ ఎక్స్పోజింగ్ కానియచ్చు. ఇవి రెండు తప్పిస్తే మీరు ఫిలింని యాజ్ యూజువల్గా చూడొచ్చు. కానీ మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసి ఇట్స్ బెటర్ అని నేను చెప్తాను, ఎందుకంటే మంచి ఎంజాయ్ చేస్తారు అని నేను చెప్తాను. అది నా పర్సనల్గా. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఓకే. అండ్ అదన్నమాట మన మత్తు వదల మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చితే ఏముంది, సపోర్ట్ చేయనంట, అంతకుమించి ఏం చెప్తా భయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.